నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఈ రోజు బైన్సా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ముధోల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ గారి ఆదేశానుసారంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలను భారీగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ముధోల్ నియోజకవర్గ ప్రజలందరికీ జగదేని ఏమన్నగా భోస్లే నారాయణరావు పటేల్ గారి ఆఫీస్ కార్యాలయంలో బైన్సా పట్టణంలో గారి ఆధ్వర్యంలో జరుగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా చెప్పేది ఏంటంటే మా తెలంగాణలో గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే రైతుల బిడ్డ. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కాస్త రుణమాఫీ చేసిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. మరి అదే కాకుండా వృద్ధులకు పెన్షన్ అనుకోండి, మళ్ళా 108 బండి మొదలు పెట్టడం, పేదల కోసం హాస్పిటల్ పోవాలంటే కష్టం ఉండే ఆ జమానాలో ప్రజల వద్ద పాలన అనుకుంటా ఈ దేశానికి దగ్గర 6-7 సంవత్సరం పాలించిన నాయకుడు, గొప్ప నాయకుడు, దేశానికే ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత విద్యుత్ అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, రేషన్ కార్డు అనుకోండి, ఈ పేదల కోసం చేసిన ఘనత ఎన్టీ రామారావు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికే ఉంటుంది అని నేను ఈరోజు వాళ్ళ జన్మదినం సందర్భంగా ఘనంగా చెప్పగలుగుతాను. మరి ఈ నియోజకవర్గంలో అనుకోండి, బాసర్ అనుకోండి, టిబులైట్ అనుకోండి, చేసిన ఘనత శుద్ధవాగు ప్రాజెక్ట్ అనుకోండి, నారాయణరావు పటేల్ హయాంలో నారాయణరావు పటేల్కు అతి దగ్గర ఉన్న ముఖ్యమంత్రిగా ఈ ఇంట్లో వచ్చి కొన్ని మాటలు మాట్లాడి పటేల్ సార్ మీకు ఏం కావాలా నేను ఉన్నా అన్నట్లు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పటేల్ గారికి దగ్గర స్నేహితుడు ఉన్న రోజులు. మరి ఆయన పోయిన తర్వాత మా రాజకీయ ముధోల్ నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది. కాబట్టి నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. మంగళవారం నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం కోయాంకంపాలెం గ్రామంలో ఆదివాసులతో నిర్వహించిన ఆదివాసీ చట్టాల అవగాహన సమావేశంలో హాజరైన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంజా శ్రీను మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, దీని మూలానున్న ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీలు అన్ని రకాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఏజెన్సీలో 1/70 చట్టం పకడ్బందీగా అమలుకు నోచుకోక కేవలం అధికారుల తీరు వలన పేపర్ చట్టంగా మిగిలిపోతుందని, దీని మూలానే మైదాన ప్రాంతాల నుంచి నాన్ ట్రైబల్స్ విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలస వచ్చి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా స్థిర నివాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుని ఆదివాసులకు వ్యాపార ఉపాధి ఉద్యోగ ఫలాలు దక్కకుండా చేస్తున్నారని, దీని అంతటికీ కారణం ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్యమే అని విమర్శించారు. ఇప్పటికే కలెక్టర్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ స్థాయి అధికారులకే వీటి మీద అవగాహన లేదు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా వీటి మీద చర్యలు తీసుకోవట్లేదు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొంతమేరకు కట్టడాలు కూల్చోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదని ఆదివాసీ సంక్షేమ పరిస్థితి మరి ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటికైనా అక్రమ కట్టడాలను కూల్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, చట్టాన్ని చట్టాన్ని
సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వుల మేరకు మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 170 చట్టం ఉంది. ఈ చట్టం పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి ఆదివాసీ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఇతర వనరులు కావచ్చు, గిరిజన ఏతరులు అంటే నాన్ ట్రైబ్స్ ఆక్రమించుకోవడానికి వీల్లేదు. మరి ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఎక్కడెక్కడ అయితే ఎంక్రోచ్మెంట్స్ భూ ఆక్రమణలు ఉన్నాయో, ఎక్స్పెషల్ అంటే ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకున్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల్ని స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పేసి 170 చట్టం చెప్తున్నా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు చట్టాల మీద అవగాహన లేకో లేదంటే గిరిజనేతరులకు అమ్ముడిపోయో మరి వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలకు ఒత్తాసు పలుకుతున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని అచ్చులాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో పోచమ్మ విగ్రహంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానికుల వివరాల ప్రకారం సోమవారం విగ్రహం వైపు వెళ్లగా ధ్వంసం చేసి ఉండడంతో గ్రామస్తులకు తెలిపామని అన్నారు. అనంతరం విగ్రహ ధ్వంసం విషయం పోలీసులకు తెలిపినట్లు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా తాము కొలుచుకుంటున్న గ్రామదేవత విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. గ్రామదేవత విగ్రహం కూల్చివేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోతా చూడలే వారం వెళ్ళదు. అదే ఎత్తేసినట్టే మా గొడ్లు అయితే అంత గొడ్డు కదే మొత్తం దాని మీద ఇక్కడ తిరిగి ఎత్తేసారు. ఏం అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో మధ్యాంతరంగా నిలిపివేసిన రోడ్లను పూర్తి చేయాలని ధర్నా. అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, రాత్రి 7 గంటలైనా ఆఫీస్లో ఆదివాసీలు. నుండి వనకరాయి రోడ్లు వెంటనే, లోదటి నుండి పగవెల్తి రోడ్డును వెంటనే, భీమాలవరం రోడ్డును వెంటనే, పొయ్యాడ పొరుగుపల్లి రోడ్డును వెంటనే, అమిరేకుల కిమ్మలగడ్డ రోడ్డును వెంటనే. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్ ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున్న పడ్డ రోగులు బాధలు వర్ణనాతీతమన్నారు. క్యాన్సర్ వల్ల డబ్బులు మనిషి పోతారన్నారు. క్యాన్సర్ కు ఇప్పటికీ మందు లేదన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారం. ఇది టెస్టింగ్ అనేది మన ఆడవారికి చాలా ఇంపార్టెంట్. అందరూ నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు డొనేషన్ కట్టాలి, వాడికి నెలకు ఫీజులు కట్టాలి. ఇట్లా ఎంత సఫర్ అవుతుందంటే మామూలు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పళ్ళు అమ్ముకుంటోళ్ళు, ఆటో నడుపుకుంటోళ్ళు, కంపెనీలో పనిచేస్తున్న కూడా మా బతుకంతా అయిపోయింది, కనీసం మా పిల్లలైనా గొప్పగా ఉండాలి, గొప్పగా చదువుకుంటే చూసి ముడవాలని చెప్పి అనుకుంటాను. కానీ వాళ్ళకి పాపం 1,00,000 రూపాయలు అప్పులపాలు చదివిస్తుంది కానీ ఏమి లేదు.
ఇవాళ మా డాక్టర్లు ఇవాళ నేను మొన్న కూడా నేను నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఏంటంటే అందరికంటే క్లాసులో బాగా చదివే పిల్లలు ఏం చదువుతారంటే డాక్టర్ చదువుతారు. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వాళ్ళు ఏం చదువుతారంటే డాక్టర్ చదువుతా అంటారు. తర్వాతనే మిగతా అంటారు. డాక్టర్ అయిన తర్వాత ఐఏఎస్ గురించి ఆలోచిస్తారు, డాక్టర్ అయిన తర్వాత ఐపీఎస్ గురించి ఆలోచిస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 4 ఏళ్ళు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం వాళ్ళకు 5 లక్షల రూపాయల నుంచి 50 లక్షలు కోటి రూపాయలు కూడా ప్యాకేజ్ ఉంటుంది. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాంపచోడవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు అడబాల బాపిరాజు, పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాంపచోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే మిర్యాల శిరీషపై చేసిన వ్యాఖ్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయి 2వ సంవత్సరంలో అడుగువేస్తూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తుంటే మా ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు అడబాల బాపురాజు, మండలం మాజీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని. ముఖ్యమైన విషయం ఏంటంటే మరి వైఎస్ఆర్ పార్టీ మాజీ శాసనసభ్యులు ధనలక్ష్మి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ మీద, మా ఎమ్మెల్యే మీద కారుకూతలు కూస్తూ లేనిపోని అని ప్రచారం చేస్తుంది. ఇది పద్ధతి కాదని చెప్తాకి మంచి పని కాదని చెప్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా 4,000 పెన్షన్ ఇచ్చారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం బీజేపీ పార్టీ పశ్చిమ జోన్ కన్వీనర్ బాలరెడ్డి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, మేము రేకుర్తి గ్రామ వాసులము. గత 50 సంవత్సరాల నుండి మా కుటుంబ సభ్యులు మరియు ఇతరుల పేర్ల మీద పట్టాలు కలిగి ఉండి ఇట్టి భూమిలో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని, గతంలో 2011 సంవత్సరంలో డబ్ల్యూపీ నంబర్ 25/99/2011 హైకోర్టు ఉత్తర్వుల ద్వారా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. మళ్లీ 2012లో ఈ ఉత్తర్వులు రద్దు చేస్తూ యథావిధిగా రిజిస్ట్రేషన్స్ చేయాలని తీర్పు వెలువడింది. కానీ మరలా రేకుర్తిలో కొంతమంది 2018లో అపీల్ వేయడం వలన అప్పటి కలెక్టర్ కొన్ని సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్స్ పెండింగ్ లో ఉంచారు. అప్పటి నుండి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మరలా ఇప్పుడు గంగాధర సబ్ రిజిస్టర్ పట్టా భూములు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. గ్రామంలో భూములు కొన్నవారు అమ్ముకొనినారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూమి విక్రయించాలంటే కొనేవారు ఎవరు రావడం లేదు. ఫ్లాట్లు కలవారు ఏవైనా శుభకార్యములు చేయాలంటే భూములు అమ్మే పరిస్థితులు లేదు. కావున అధికారులు గ్రామస్తులకు మరియు ప్లాట్లు ఉన్నవారు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేకుర్తి గ్రామంలోని రేకుర్తి పట్టా భూములను గత దాదాపు ఒక 20-25 సంవత్సరాల చూడగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులందరూ. భూ యజమానులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుకుంటా ఈ యొక్క ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక రకంగా, ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక రకంగా, అక్కడ రేకుర్తికి సంబంధించిన భూములను ఎవరో కొంతమంది ఒక హైకోర్టులో బిల్ వేయడం వల్ల గత 2011 లోపల బిల్ వేయడం వల్ల అప్పుడు రేకుర్తి భూములు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. తర్వాత 2012 లోపల రేకుర్తి భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి అప్పుడు మళ్ళీ అదే హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రేకుర్తి భూములు అన్నింటినీ కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్ కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుండి 2012 నుంచి ఇప్పటి 2018 వరకు కూడా భూములు మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు అవుతూ వస్తున్నాయి, పట్ట భూములు అన్నీ కూడా. తర్వాత 2018లో మరి కొంతమంది కలిసి ఈ 2018లో మళ్ళీ కూడా కొన్ని భూములను, కొన్ని సర్వే నంబర్లు ఆపాలని చెప్పి మళ్ళీ ఒక పిలుపు వేయడం జరిగింది. అప్పుడు దాన్ని కలెక్టర్ గారు, అప్పుడున్న కలెక్టర్ గారు 2018లో కూడా కొన్ని సర్వే నంబర్లు చూపిస్తే ఆ సర్వే నంబర్లు అన్నిటి కూడా మీరు రిజిస్టర్ చేయొద్దని ఆర్డర్ చేయడం కలెక్టర్ గారు.
ఆ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటూ కూడా ఏ ఒక్క ప్లాట్ 200 గజాలు కానీ 2 గుంటలు కానీ 3 గుంటలు కానీ 4 గుంటలు కానీ ఆ సర్వే నెంబర్ ఏదైతే సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ ఉంటుందో ఆ సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్ ఉన్న సర్వే నెంబర్ను హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకొని ఎన్ని గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తామో అన్ని గజాలకు రిజిస్ట్రేషన్కు ఆర్డర్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ గత 2018 ఏదైతే కలెక్టర్ గారి ఆపిన తర్వాత రిజిస్ట్రేషన్ అవి ఆర్డర్ తెచ్చుకుంటూ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మళ్ళీ రీసెంట్గానే ఒక 10-15 రోజుల క్రితము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ రేకుర్తి భూములు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయద్దు, రిజిస్ట్రేషన్లు ఏదైతే ప్రొహిబిటెడ్ ఉన్నాయి ఆ ప్రొహిబిటెడ్లు ఉన్నాయి అన్నట్టు రిజిస్ట్రేషన్ కూడా చేయద్దు, కోర్టు ఆర్డర్ ఉన్నాయి కూడా చేయొద్దని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల కూడా రేకుర్తి గ్రామస్తులు గత ఒక 50 సంవత్సరాలు, కొందరు 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు గతంలో ఎవరి భూములు ఉన్నాడో తెలియదు. ముస్లిమ్స్ భూములు ఉండే, ఎవరెవరో భూములు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ కేంద్రంలో వీణవంక రోడ్డులో గల రాయల్ బేకరీలో తినుబండారాలపై ఎలాంటి తయారీ, ఎక్స్పైరీ తేదీలు లేని తినుబండారాలను విక్రయిస్తున్న బేకరీపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చేల్పూరి రాము డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రోడ్లో వీణవంక రోడ్లోని రాయల్ బేకరీలో ఈరోజు చాక్లెట్స్ను స్వీట్ బాక్స్ తీసుకోవడం జరిగినది. ఈ స్వీట్ బాక్స్ పైన తయారీ డేటు, ఎక్స్పైరీ డేటు ఎలాంటివి లేకుండా రాయల్ బేకరీ వారు పిల్లలతోటి ప్లస్ వినియోగదారుల ప్రాణులతో చిలగటమాడుతున్నారు. ఇట్లాంటి బేకరీల పైన మున్సిపల్ కమిషనర్ గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వెంబడే స్పందించి ఇట్లాంటి తయారీ డేటు, ఎక్స్పైరీ డేటు లేని ఫుడ్ అమ్ముతున్న బేకరీల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులను కోరడం జరుగుతుంది. వేలాది మంది ఈరోజు జమ్మికుంట పట్టణానికి రావడం జరుగుతుంది. ఏదో అట్లా చిన్నగా టిఫిన్ టైప్లో చేద్దామని చెప్పి ఇట్లాంటి బేకరీలోకి వస్తే ఇట్లాంటి ఐటమ్స్ కనబడడం జరుగుతుంది. ఇట్లాంటి మున్ముందు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు వెంబడే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులను కోరడం జరుగుతుంది. నా పేరు రాము, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. తిరుమల వెంకన్న స్వామి నమూనాని అడ్డు పెట్టుకుని వ్యాపారాన్ని చేయడం హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. టీటీడీకి ఇప్పటికే ఫిర్యాదు అందింది. చర్యలు ఎక్కడా? ముఖ్యంగా తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఉన్న ఆ నియోజకవర్గంలోనే ఇలా జరగడం హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది కనుక టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ గారు స్పందించాలి. తిరుపతి వెంకన్న స్వామి ఆలయ నమూనా వేసి అక్కడ మాంసాహారం పెట్టడం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధానాన్ని ఏ విధంగా చూడొచ్చో అని వెంకటేశ్వరరావు గారు ప్రశ్నించారు. హోటల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి నమూనా తొలగించకపోతే హోటల్ ముందు నిరసన చేస్తామని హెచ్చరించారు. మిలిటరీ బిర్యానీ విందు 2 కూడా ఫాస్ట్ ట్రాక్ లో సర్వీస్ చేయడమే మా మోటో. రేపు కన్ఫర్మ్ చెప్తున్నాం, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. ఆ ఇన్ హౌస్ సిగ్నేచర్ డిషెస్ అన్ని కూడా రేపు అవైలబుల్ ఉంటాయి. ఇవాళ 7th జూన్, ఇవాళ కూడా మన దగ్గర మటన్ దమ్ బిర్యానీ అవైలబుల్ గా ఉంటుంది. కాకినాడ జిల్లా మల్లేపల్లిలో రాయుడు గారి మిలిటరీ హోటల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూర్తి సెట్టింగ్ అంతా వేసి అక్కడ మరి మాంసాహారాన్ని, పూర్తిగా హలాలు మాంసాన్ని అక్కడ మరి వడ్డిస్తున్నారు, అలాగే అమ్ముతున్నారు. దీనిపై స్పందిస్తూ ఇప్పటికే చాలా మంది హిందూ సంఘాలు అలాగే స్వామీజీలు కూడా వచ్చి చెప్పడం జరిగింది. దీన్ని ఇటువంటి నమూనాలు వేసి పెట్టడం అనేది చాలా తప్పు. మనం భగవంతుడి రూపంలో చూడడం తప్ప అక్కడ మీరు పూర్తిగా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల నమూనాను వేయడం అనేది ఇప్పటికే చాలా తప్పని చెప్పి అనేక మంది దీనిపై స్పందిస్తూ మీపై ఇప్పటికే మీకు తెలియజేస్తూ కూడా తొలగించండి అని చెప్పినా కూడా మీరు మూర్ఖంగా కూడా వ్యవహరిస్తూ మేము తీయం, ఇది మా ప్రాపర్టీ, మాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని చెప్పి హిందూ మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. మేము పూర్తిగా చెప్తున్నాం. ఇప్పటికే మీకు స్వామీజీలు చెప్పారు, అనేక మంది హిందూ సంఘాలు చెప్పారు. మీరు అయినా కూడా ఇప్పటికీ కూడా మీ తీరు మారకుండా మా ఇష్టారాజ్యం ఇస్తున్నట్టుగా మేము వ్యవహరిస్తామంటే మాత్రం రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని మీ హోటల్ ముందు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అధికారులు, ఉన్నతాధికారులు అలాగే పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం. వీటిపై వెంటనే కూడా కఠిన చర్యలు తీసుకుని వారిపై, ఎందుకంటే అక్కడ మాంసాహారాలు పెట్టడం అనేది చాలా తప్పు. కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమూనాన్ని ఎక్కడైతే చూడాలో అక్కడే పెట్టాలి. పూర్తిగా